కెపాసిటీని గల్ఫ్ ప్రాంతం కోల్పోయిందనే చెప్పాలి. మెయిన్ ఇన్కమ్ సోర్స్గా చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు ఈ అటాక్ వల్ల కూడా చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే జరుగుతున్నటువంటి దాడులతో హర్మూజ్ జలసంధి మూసివేయడంతో 10% ఇప్పటికే రేట్లు పెరిగాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇప్పుడు ఈ దాడి తర్వాత మరింత రేట్లు పెరిగే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. సౌదీ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాలు సైతం మేము కూడా అటాక్లకు సిద్ధంగా ఉంటాం, మాకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే హక్కు ఉంది, మేము అటాక్లు చేయడానికి సిద్ధం అవుతున్నాం అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. ఇటు దుబాయ్లో ఇటు పామ్ జుమైరా ఐలాండ్స్ని పూర్తిగా దెబ్బతీసింది ఇరాన్. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కూడా ఇప్పటికే దాడి చేసింది. మరోవైపు బహ్రెయిన్ యుఎస్ నేవీ 5th ఫ్లీట్ని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే కువైట్లో అలీ అల్ సలాం ఎయిర్ బేస్ మొత్తాన్ని ధ్వంసం చేసింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కూడా దాడులు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఖతార్ విషయంలో గతంలో ఖతార్ మీద దాడులు చేసింది, ఇప్పుడు కూడా వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఖతార్ మీద ల్యాండ్ అవ్వకముందే మొత్తం మేము డెస్ట్రాయ్ చేయగలుగుతున్నాం అని ఖతార్ చెప్తుంది. ఇక సౌదీ అరేబియా ముఖ్యంగా చూసినట్లయితే ఈ కింగ్డమ్కి సంబంధించినటువంటి ఈస్టర్న్ రీజియన్ని ధ్వంసం చేసే పనిలో ఇరాన్ ఉన్నట్లుగా కనపడుతోంది. ఇక ఇరాక్ ఎర్బిల్ ఎయిర్పోర్ట్ అలాగే కుర్దిష్ రీజియన్ మొత్తాన్ని కూడా టార్గెట్ చేసుకుంది. ఇలా వరుసగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ ఎక్కడ చూసినా ఇరాన్ విరుచుకు పడుతోంది. ఇప్పుడు అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. రిఫైనరీ మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. తస్తనారాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకొని వందల కొద్ది డ్రోన్స్ని అక్కడ డిప్లాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఆ ప్రాంతం అంతా మీరు చూస్తున్నారు, విజువల్స్లో మీరు చూడొచ్చు. మొత్తం బ్యారెల్స్ అన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. సుమారుగా 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఇప్పుడు ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ మీద కూడా తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేట్లు భారీగా పెరగబోతున్నాయంటూ తెలుస్తోంది. ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు మరికొన్ని వారాల పాటు యుద్ధం కొనసాగుతుందని. ఇజ్రాయెల్ మరోవైపు కీలకమైన నాయకుల్ని మరింత మందిని లిస్టులో పెట్టుకుంది, టార్గెట్ చేసింది. వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్న సమయంలో ఇక ఇరాన్ పని అయిపోయింది అనుకున్నారు, కానీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆరామ్కో ఈ దాడి వల్ల ఎలాంటి నష్టం ఉండబోతుంది, ఆ రీజన్ మీద ఎంత ఇంపాక్ట్ ఉండబోతుందో తెలుసుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ మనతో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది. కళ్యాణ్, ఈ నష్టం ఎంత పెద్దగా ఉంది? పూడ్చుకోలేని నష్టం ఇంటర్నేషనల్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు. సో గల్ఫ్ దేశాలకు ఇది ఎంత పెద్ద నష్టం, ఏ రీజియన్స్ మీద ఇది ప్రధానంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఒక్కసారి మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా గూగుల్ మ్యాప్స్లో ఇది ఆరామ్కోకి సంబంధించిన రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన గూగుల్ మ్యాప్స్లో ఉన్న లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ దట్టమైన పొగలు మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి. సో ఇదంతా యాక్చువల్గా రియల్ టైం ప్రస్తుతానికి సిచ్యువేషన్. ఈ ఆరామ్కో ఏదైతే ఆయిల్ రిఫైనరీ ఉందో ఇది ప్రపంచంలోనే, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీస్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా సౌదీకి సంబంధించిన రెవెన్యూకి, వాళ్ళ ఎకానమీకి భారీ దెబ్బ అనుకోవచ్చు. ఇటు ఇరాన్ చాలా అగ్రెసివ్గా, ఇటు నెతన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా క్లియర్గా, అగ్రెసివ్గా మేము అటాక్స్ చేయబోతున్నాం ఇరాన్ పైన. గతంలోనే మనం చూస్తే కనుక ఇనిషియల్గా ఫస్ట్ స్ట్రైక్స్ చేసినప్పుడే 400 ఫైటర్ జెట్స్ని యూజ్ చేశారు. 500 డిఫరెంట్ లొకేషన్స్లో, ఇరాన్లోనే ఒక 500 డిఫరెంట్ లొకేషన్స్లో వీళ్ళు స్ట్రైక్స్ చేశారు, ఇటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. దాని తర్వాత ఇరాన్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎలివేట్ చేస్తుంది. ఎలా చేయగలుగుతుంది ఇదంతా? ఖమేనీయే లేడు కదా అనుకుంటే కనుక, ఖమేనీ చనిపోక ముందే ఒక పని చేశాడు. తను చనిపోయిన తర్వాత తన స్థానంలో రావడానికి 5 మెంబర్స్ని 5 లెవెల్స్ని ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరు, ఎవరు చనిపోయినా ఇంకొక నెక్స్ట్ పర్సన్ రెడీగా ఉన్నాడు ఆ బాధ్యతలు నిర్వహించడానికి. గతంలో మనం చూస్తే కనుక ఇటు సౌదీకి సంబంధించిన ఆరామ్కోని కొంత పక్కకు జరిగితే కనుక మనం చూస్తాం ఇక్కడ మనకి
ఒమాన్కి సంబంధించిన సీ కోస్ట్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్, ఇక్కడ సీ కోస్ట్ కనిపిస్తుంది. ఇక్కడే ఆయిల్ ట్యాంకర్స్ అన్ని కూడా, ఆయిల్కి సంబంధించిన షిప్స్ అన్ని కూడా ఇక్కడే నిల్వ ఉంచుతుంటారు. సో ఈ షిప్స్ని టార్గెట్ చేస్తాదేమో ఇరాన్ అని అనుకున్నాము, కానీ డైరెక్ట్గా రిఫైనరీస్ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సౌదీకి సంబంధించిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిఫైనరీ ప్రస్తుతానికి మంటల్లో నిండిపోయి ఉంది, మంటల్లో మునిగిపోతుంది. సో మొత్తానికైతే ఆయిల్ రిఫైనరీస్ని ఒకసారి చూస్తే 5.5 lakhs ప్రొడక్షన్, మామూలుగా 5.5 లక్షల బ్యారెల్స్ ప్రొడక్షన్, అంటే ఒక్క బ్యారెల్ ధర $72 నుంచి $87 మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళకి చేరుకుంది. $80 ఒక్క బ్యారెల్, 5.5 లక్షల బ్యారెల్లు ఒక రోజు అంటే ఎంత నష్టం అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఓన్లీ సౌదీ పరిస్థితి ప్రస్తుతానికి. ఇటు మీనాకి సంబంధించిన అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే పెట్రోలియంని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కంట్రీస్ అన్నీ ఒక్కసారి మనం చూస్తే కనుక ఆ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కసారి ఇటు సౌదీ పక్కనే మనం చూస్తే మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ కంట్రీస్ని కూడా నెక్స్ట్ టార్గెట్ చేయబోతుంది. అక్కడున్న రిఫైనరీస్ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, అలాగే మిగతా కంట్రీస్ మనం చూసుకుంటే మిగతా కంట్రీస్ని కూడా ఖచ్చితంగా ఇరాన్ మరికొద్ది క్షణాల్లో, మరికొద్ది గంటల్లో టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి మనం చూడొచ్చు ఇటు ఇరాన్కి సంబంధించిన ఒకసారి స్ట్రైట్ ఆఫ్ హార్మస్, ఎస్ ఇక్కడ చూస్తే ఇది ఇరాన్కి సంబంధించిన భూభాగం. ఇరాన్కి సంబంధించిన భూభాగం ఏ ఆయిల్ ట్యాంకర్ అయినా ఇటు దుబాయ్ అంటే ఇటు ఖతర్కి సంబంధించి, బెహ్రెయిన్కి సంబంధించి, అలాగే సౌదీ అరేబియాకి సంబంధించిన ఏ ఆయిల్ ట్యాంకర్ అయినా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్, ఒక క్యానియన్ లాగా కనిపిస్తున్న ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఇక్కడి నుంచే అవన్నీ ప్రపంచ దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఇరాన్ ఇక్కడ టార్గెట్ చేసి పెట్టింది ఆల్రెడీ. ఇరాన్కి సంబంధించిన IRGC అఫీషియల్స్ కూడా చాలా క్లియర్గా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని మేము టార్గెట్ చేస్తున్నాం, ఎలాంటి ఆయిల్ ట్యాంకర్స్ వచ్చినా కూడా వాటిని మేము టార్గెట్గానే భావిస్తాము, వాటిని పేల్చేస్తామంటూ చెప్పిన తర్వాత మొత్తానికైతే ప్రస్తుతానికి రిఫైనరీస్ ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ కూడా ఇక్కడే స్తంభించిపోయాయి, ఇక్కడే నిలిచిపోయాయి, అన్నీ ఇక్కడ నుంచి కదలట్లేదు. ఎందుకంటే ఇరాన్ నుంచి థ్రెట్ ఆల్రెడీ అఫీషియల్గానే థ్రెట్ వచ్చింది, ఎప్పుడైనా పేల్చేస్తారని. సో ఆయిల్ ప్రొడక్షన్ని ఇప్పుడు టార్గెట్ చేశారు. ఆయిల్ ట్యాంకర్స్ ఆగిపోయాయి, ఆయిల్ ట్యాంకర్స్ వెళ్ళలేని పరిస్థితి, ఆయిల్ ట్యాంకర్స్ ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళలేని పరిస్థితి. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన ఇటు అరబ్ దేశాలకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ని ప్రస్తుతానికి టార్గెట్ చేస్తుంది. భారీ నష్టం అని చెప్పొచ్చు, ఎకనామికల్గా దెబ్బతీస్తున్నారు. ఇటు దుబాయ్ మీద కూడా దాడులు ఒకసారి మనం చూస్తే కనుక దుబాయ్ ఒక సేఫెస్ట్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, టూరిజంకి కానీ, బిలియనర్స్కి, ప్రపంచంలో ఉన్న బిలియనర్స్ అందరూ, మన ఇండియాకి సంబంధించిన బిలియనర్స్ కావచ్చు, ప్రపంచంలో ఉన్న బిలియనర్స్ అందరూ కూడా దుబాయ్లో తమ విల్లాస్ని, జుమైరా పామ్ రిసార్ట్స్లో కావచ్చు, ఇలా మల్టిపుల్ ప్లేసెస్ దుబాయ్కి సంబంధించిన ప్లేసెస్లో విల్లాస్, ఇలాంటి వాటర్ రిసార్ట్స్లో కూడా వాళ్ళు ఇల్లులు కొనుక్కున్నారు. కానీ ప్రస్తుతానికి అక్కడ బాంబ్స్ వేసి కూడా దుబాయ్లో ఎలాంటి సెక్యూరిటీ, సేఫ్టీ లేదు అనే ఉద్దేశాన్ని అనే మెసేజ్ని ప్రపంచానికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. బేసికలీ ఇరాన్ అగ్రెసివ్గా గతంలో 2026లో మనం చూస్తే కనుక 2026 ఎర్లీగా అంటే జనవరి ఆ సమయంలోనే ఇటు రష్యా అలాగే చైనాతో కూడా కొన్ని మిలిటరీ ఎక్సర్సైజెస్, నావల్ ఎక్సర్సైజెస్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ని కూడా వాళ్ళు నిర్వహించారు. ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లోనే ఈ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఈ ప్రాంతంలోనే ఆ యుద్ధానికి సంబంధించిన విన్యాసాలు, ఎక్సర్సైజెస్ అన్ని ఇక్కడే నిర్వహించారు. గతంలో మనం చూస్తే నిన్నగాక మొన్న ఇటు విశాఖపట్నంలో మనం చూస్తే ఇండియాకి సంబంధించి కళ్యాణ్, బట్ ఇక్కడ మనకు వచ్చే డౌట్ చాలా వరకు అసలు ఇరాన్ ఎలా కొనసాగించగలుగుతుంది యుద్ధాన్ని అనేది. ఇరాన్కి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం? అసలు ఖమేనీ పోయిన తర్వాత ఇక